ఈరోజు పిఎం సూర్యఘర్ ఈరోజు వేల్పూర్ గ్రామంలో దళితవాడలో ప్రారంభించడం జరిగింది. జగజ్జీవనరావు గారి జయంతి ఏప్రిల్ 5 నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 దాకా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి 2000 కనెక్షన్లు పూర్తి చేస్తా ఉన్నారు. ఈ సోలార్ పిఎం సూర్యఘర్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ బిగించడం వలన ప్రతి పేద కుటుంబానికి చదరపు అడుక్కి రూపాయి చొప్పున అద్దె పే చేస్తా ఉన్నారు. 200 రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి నెలకి దీని వలన ఆర్థిక వెసులుబాటు. రాష్ట్రంలో 6 లక్షల సోలార్ యూనిట్లు పిఎం సూర్యఘర్ బిగించాలని 6 లక్షల యూనిట్లు బిగించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతా ఉంది. నియోజకవర్గానికి 2000 చొప్పున 2000 కనెక్షన్లు ఇస్తా ఉంది. అంటే ఒక్కొక్క కనెక్షన్ కి 1,44,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో యూనిట్ కి 1,44,000 రూపాయలతో దళితుల కోసం ఒక ఇంటికి ఖర్చు పెడతా ఉన్నారు. ఈ సోలార్ ప్యానెల్స్ వలన నెలకు 200 రూపాయలకు పైగా లబ్ధి చేకూరబోతా ఉంది. దీని ఉత్పాదక శక్తి నెలకు 240 యూనిట్ల దాకా కరెంట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దాని వలన కరెంటు పొదుపుగా వాడినట్టయితే దాని మీద కూడా ఎంతవరకు అయితే కరెంటు ఖర్చు పెట్టుకున్నారో ఒక 150 యూనిట్లు ఖర్చు పెట్టుకుంటే అంటే మిగిలిన 90 యూనిట్లకి 240 యూనిట్లు ఉత్పత్తి అయితే మిగిలిన దానికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. రెంట్ ఇస్తారు. అదనంగా ఉత్పత్తి ఇచ్చినటువంటి వాటికి కరెంట్ కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. దీని వలన ఎస్సీ ఎస్టీలకు ఎంతో లబ్ధి చేకూరబోతా ఉంది. ఇది ప్రతి ఇంటికి ఈరోజు సూర్యఘర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి బీసీలకి ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అంటే 98,000. కేంద్రం ఇచ్చేటువంటి 70,000 రూపాయల సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి 20,000 సబ్సిడీ, మొత్తం 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు బీసీలకు. ఎస్సీ ఎస్టీలు అయితే ఉచితంగా వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1,44,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు. ఈ విధంగా నియోజకవర్గానికి 2,000 సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు. అంటే 28,80,00,000 రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా 6 లక్షల యూనిట్ల దాకా కూడా దీన్ని ఫేజ్ 1 లో దీన్ని కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు సోలార్ పిఎం సూర్యఘర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. మిగిలిన రాష్ట్రాలు అన్నిటికంటే కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా ముందుంది. దీనికి కారణం ఏంటంటే దీని వల్ల ఎస్సీ ఎస్టీలకు దళితులకు చాలా ఆర్థిక వెసులుబాటు వస్తా ఉంది. 25 సంవత్సరాల పాటు దాని మీద ఆదాయం. రెండో అంశం పొల్యూషన్ కంట్రోల్, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ సోలార్ ఉత్పత్తి పెంచడం వలన రాష్ట్రానికి దేశానికి ఎంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ పంప్ సెట్లు రైతులు వాడుకున్నట్టయితే ఈ సోలార్ పవర్ తోటే పంప్ సెట్స్ విద్యుత్ కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. పిఎం కుసుమ్ కింద రైతులకి పగలే 9 గంటలు కరెంట్ ఇచ్చేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేపట్టి ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఎంత దుర్మార్గం అండి. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పాలనలో కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాన్ని మోపారు. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా పెంచలేదు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే సోలార్ పవర్ పెరిగి అన్ని కూడా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ పవర్ సెట్లు మీద ప్రభుత్వం 6 లక్షల యూనిట్లు బిగిస్తూ వాతావరణాన్ని కాలుష్యం తగ్గిస్తూ ప్రజలకి ఎంతో, ఎస్సీ ఎస్టీలకి ఎంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద సోలార్ సెట్ పెట్టుకుంటే 78,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. కాబట్టి ₹1 పెట్టుబడి పెట్టకుండా బ్యాంకు రుణాలతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో చక్కగా సోలార్ సెట్లు ప్రతి ఇంటి మీద పెట్టుకోవచ్చు. మొదట 3 నెలల్లో వాళ్ళు పెట్టినటువంటి బ్యాంకు నుండి తీసుకున్న లోను ఆ కరెంటు బిల్లు కట్టేది బ్యాంకులోను తీరిపోతుంది. 3 ఏళ్ల తర్వాత ఇంకా 22 సంవత్సరాలు, మొత్తం 25 ఏళ్లు ఈ ప్యానెల్స్ చక్కగా పనిచేస్తాయి. అంటే 25 ఏళ్ల పాటు ఉచిత కరెంటు పొందొచ్చు. ఈ సోలార్ పంప్ సెట్ పెట్టుకున్నందువలన ₹1 బిల్లు కట్టే పని లేకుండా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. ఇది దేశానికి కూడా చాలా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ పిఎం కుసుమ్ పథకం కింద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 9 గంటలు కరెంట్ ఇవ్వాలి రైతులకి, పగటి
పగటిపూట ఇవ్వాలని ఒక బృహత్త ప్రణాళిక చేపట్టి ముందుకు పోతా ఉన్నారు. తప్పనిసరిగా దాన్ని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కో చదరపడికి ₹1 అద్దె చొప్పున ₹200 ప్రతి నెల ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఈ సోలార్ పిఎం సూర్య గారు పెట్టుకున్నటువంటి సోలార్ ప్యానల్ పెట్టిన వాళ్ళకి ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీలు ముందుకొచ్చి చక్కగా ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈ రోజు పిఎం సూర్య గారు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే మంత్రి గారు రవికుమార్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఈరోజు చక్కగా ఈ ప్రోగ్రామ్ ని రాష్ట్ర వ్యాప్తంగా చక్కగా మానిటర్ చేస్తూ చాలా స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో ఇండియాలో ఎప్పుడు కూడా ఏపీ నంబర్ 1 గా సోలార్ విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయడంలో, దీన్ని సద్వినియోగం చేయడంలో, చేసుకోవడంలో, వాతావరణ కాలుష్యం తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 లో ఉంటుంది. ఈరోజు సోలార్ పంప్ సెట్లు బిగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఇంటి మీద సోలార్ గారు పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. బాగా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, వాళ్ళ డి గారికి, వాళ్ళ డిపార్ట్మెంట్ సభ్యులకి ప్రత్యేక అభినందనలు.